దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ప్రతి నెల జరిగే యవనస్తుల కూడికలో మీరందరూ రావటం చాలా సంతోషకరం. ఎందుకంటే యవ్వన కాలం చాలా గొప్పది, చాలా బలమైంది. కనుక ఈ వయసులో మనం ఎంత జాగ్రత్త పడితే అంత గొప్ప మేలు అన్నమాట. దీని విషయంలో మనం ఎలా జాగ్రత్త పడినా మనల్ని ఎంత తొందరగా మెల్ట్ చేయాలని, దేవునికి విధేయులుగా ఉండకుండా నాశనం చేయాలని గొప్ప ప్లాన్ వేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరతను? ఆ శక్తి అపవాది. అందుకని ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనం విందాం. మనిషిని ప్రేరేపిస్తున్న అపవాది ఆలోచనలు అనేటువంటి చక్కని విషయాలను మనం తెలుసుకుందాం. మనిషిని లేకపోతే మానవులను ప్రేరేపిస్తున్న అపవాది ఆలోచనలు, మానవులను ప్రేరేపిస్తున్న అపవాది ఆలోచనలు. ప్రియమైన దేవుని వారలారా, ప్రేరణ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేరణ ఏంటి? ఎవరైనా నిన్ను చెడగొడితే చెడిపోతావా? చాలామంది అండి ఒకప్పుడు మందు తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు మందు తాగుతున్నావురా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? పలానా మీటింగ్కి వెళ్ళానండి, పలానా ఫంక్షన్కి వెళ్ళానండి, లేకపోతే పలానా స్నేహితుడు కలిశాడండి, అప్పటి నుంచి వాడు నన్ను ఇలా బానిసగా మార్చేశాడు అంటారు. అంటే ఏమైంది? నిన్నెవరో ప్రేరేపించారు, నీకెవరో ఏదో చెప్పారు, నీకెవరో ఏదో అలా మోటివేట్ చేశారు. అలా చేసినప్పుడు నువ్వు దానికి లోబడిపోయావు. అంటే నిన్ను ప్రేరేపిస్తారా? బైబిల్లో మంచి విషయాల్లో దేవుడు ప్రేరేపించినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు, దయ్యం ప్రేరేపించినటువంటి మనుషులు ఉన్నారు, మనుషుల ప్రేరణతో మారిపోయిన మనుషులు కూడా ఉన్నారు. ఆలోచించండి. ఈ 3 రకాల మనుషులు మనస్తత్వాలు ఉన్నాయి. దేవుడు ప్రేరేపిస్తే, దేవుని ప్రేరణలో నువ్వు ఉంటే దేవుని కొరకు చక్కగా బ్రతుకుతావు. అదే నిన్ను దయ్యం ప్రేరేపించింది అనుకోండి, ఆ ప్రేరణకు కూడా లోబడిపోతే చాలా పతనానికి వెళ్తావు. ఇక మనుషులు కూడా ప్రేరేపిస్తారు. ఈ 3 రకాల పద్ధతులు మనుషుల్లో ఉన్నాయి. అయితే నీవు ఏ ప్రేరణ కలిగి ఉంటున్నావో అలా ఆలోచన ఉందా? మనం ఏ ప్రేరణలో ఉన్నాం? ఎందుకంటే వాక్యం చదువుకుంటే, వాక్యాన్ని ఎరిగి ఉంటే, దేవుని వాక్యాన్ని మనం అవలంబింపజేసి ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే, వాక్య సంబంధిగా నువ్వు వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే నిన్నెవరు ప్రేరేపిస్తున్నారో విచక్షణ జ్ఞానం ఉంటుంది. నిన్నెవరు ఏమంటున్నారో, నువ్వు ఎవరి మాట వింటున్నావో అది నీ అంతటికి నీవు గ్రహించుకునే శక్తి వస్తుంది. ఆ శక్తి పొంది ఉండాలంటే ఏం చేయాలి? ముందు వాక్యం విని ఉండాలి, వాక్యం తెలుసుకొని ఉండాలి. మనం వాక్యం తెలుసుకొని ఉంటే మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. వాక్యం ఎరగలేదనుకోండి, అంత నిజమని నమ్మేస్తాం. నీకు బాల్యం నుంచి చదువుకోవడం అలవాటుగా ఉందనుకోండి, 2 ఏళ్ళు 4 అని తెలిసి ఉంది. మరి ఎవరైనా వచ్చి 2 ఏళ్ళు 3, 2 ఏళ్ళు 5 అని అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? కాదు నాన్న, 2 ఏళ్ళు 3 తప్పే, 2 ఏళ్ళు 5 తప్పే, 2 ఏళ్ళు ఏంటి 4 మీకు తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అందుకనే బైబిల్ చదువుతున్న కొద్దీ, వాక్యం నేర్చుకునే కొద్దీ నీకు ఏ జ్ఞానంలో ఉన్నావో, ఏ ప్రేరణలో ఉన్నావో కూడా అర్థమవుతుంది. అలా అర్థం చేయించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అందుకని ఎప్పుడూ కూడా వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా చదవాలి, వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడికి వాక్యం బాగా అతన్ని వెంబడిస్తుంది. వాక్యంతో పెనవేసుకొని వ్యక్తి ఉన్నప్పుడు అతన్ని దైవ ప్రేరణలో నడిపించటానికే ప్రయత్నిస్తుంది. అదే దేవుని ప్రేరణలు లేకపోతే నిన్నెవరు వాడుకుంటారు? ఇక దయ్యం వాడుకుంటుంది, మనుషులు వాడుకుంటారు. కనుక మనుషులు వాడుకోకుండా, దయ్యము నిన్ను వాడుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని ప్రేరణలో బ్రతకాలంటే దేవుని వాక్యం విని నేర్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని వల్లారా, నేటి సమాజంలో యవ్వనస్తులందరూ కూడా చాలామంది వాక్యం జోలికి రారు. అస్సలు బైబిల్ చదవరు, వాక్యం నేర్చుకోరు, దేవుని గురించిన ఆలోచనలే ఉండవు.
అసలు ఈ ఆలోచనలు లేకుండా రాకుండా ఉండటం వలన మనిషి ఏమైపోయాడంటే దేవుని వాక్యానికి సరైన విధానంలో బ్రతికే పరిస్థితుల్లో లేడండి. అందుకనే మనుషులు తొందరగా పాడైపోతున్నారండి, చాలా తొందరగా పతనానికి వెళ్ళిపోతున్నారు. నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరూ తెలుసు కదా. ఏంటంటే 30 సంవత్సరాల యవనస్తుడు 7 సంవత్సరాల పాపను మానభంగం చేసి డ్రమ్ములో నీళ్ళల్లో పెట్టి చంపేశాడు. చంపి నీళ్ళలో పడేసాడో తెలీదు, నీళ్ళల్లో వస్త్రహీనరాలుగా బట్టలన్నీ తీసేసి డ్రమ్ములో ముంచేశాడండి. డ్రమ్ములో సరిగ్గా వంగకపోతుంటే కాళ్ళు చేతులు వంచేసి విరిచేసి మరీ లోపల పెట్టేశాడు. పాపం చంపేశాడు. ఎందుకు చచ్చిపోయింది? ఆ వ్యక్తికి ఉన్నటువంటి తప్పుడు ఊహలు, తప్పుడు ప్రేరణలు, తప్పుడు ఆలోచనలు బట్టి 30 సంవత్సరాల యవ్వనస్తుడు 7 సంవత్సరాలు ఇంటి ముందు ఉన్నటువంటి పాపను తీసుకొని మానభంగం చేసి తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోయి తప్పుడు ఉద్దేశాలకు వెళ్ళిపోయి ఇక తర్వాత ఏమనుకున్నాడు, ఎప్పుడైతే ఈ ప్లాన్ చేసుకొని ఆ పాపను బిడ్డను చంపేశాడో, చంపేసిన తర్వాత నన్ను అందరూ తిడతారు, నన్ను అందరూ కొడతారు, నన్ను అందరూ దూషిస్తారు. అది ఎందుకంటే అతను గంజాయికి అలవాటు పడిపోయాడు. అప్పటికే ఆల్రెడీ మైండ్ సెట్ పాడైపోయింది. అప్పటికే ఆల్రెడీ బలాదురుగా తిరుగుతుంటాడు, చెడు వ్యసనాలకు లోబడిపోయినాడు, చెడు తలంపులకు లోబడిపోయినాడు. చివరికి అతన్ని పతనం చేయడానికి అపవాది ప్లాన్ అలా వేసింది. అపవాది ప్లాన్కి అతను బలైపోయాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? అందరూ కొడతారేమో, అందరు తిడతారేమో, అంతా తెలిసిపోద్ది. ఇప్పుడు ఏ చిన్న విషయం తెలిసినా మీడియాకి వెళ్ళిపోతుంది, ప్రపంచం అంతా తెలిసిపోతుంది నిమిషాల్లో. ఇతని గురించి కూడా టీవీల్లో, న్యూస్ ఛానల్లో మొత్తం వచ్చేసేపటికి ఎక్కడ ఏం చేస్తారని భయం వేసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు చంపిన ఆ పాప నిమిత్తం ఇతను శిక్ష అనుభవించకుండానే ముందే ఏం చేశాడు, ఇతని ప్రాణాలు కూడా తీసేసుకున్నాడు. ఇప్పుడు మనమేమనుకున్నాం, తప్పు చేశాడు, తప్పుకు శిక్ష అనుభవించాడు అనుకుంటున్నాం. ఇంతకీ దీని తెర వెనక్కుండి నడిపించిన కథానాయకుడు ఎవరో తెలుసా? ఎవరండి? ఈ కథ వెనక, ఈ కథకు కర్త కర్మ క్రియ నడిపించే నాయకుడు ఎవరో తెలుసా? అపవాది. ఎలాగో బైబిల్లో కొన్ని విషయాలు మీరు చూద్దురుగానండి. ఎందుకంటే ఎలా నడిపించాడు, ఈ నాయకత్వాన్ని ఎలా వహించాడు, ఎలాంటి వాడినైనా మోటివేట్ చేయడానికి, ఎలాంటి వాడినైనా పతనం చేయడానికి, ఎలాంటి వ్యక్తినైనా నాశనాన్ని తీసుకెళ్తానికి ఎవరి కారకులో తెలుసా? బైబిల్లో చూడండి ఎంత చక్కగా దేవుడు ముందే మన కోసం రాయించాడో. లోకాసువార్త 4వ అధ్యాయము, అందరు చూడండి, మీ బైబిల్ ఉంటే మీరు తీర్చి చూడండి. లోకాసువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో మీరు చూసినట్లయితే ఎవరో తెలుసండి, అప్పుడు అపవాది ఎవరిని తీసుకెళ్ళిపోయిందంటండి? యేసు ప్రభు అంతటి ఆయన్ని కూడా దయ్యం ఏమందో తెలుసా? ఒక్కసారి రా అంది. యేసుక్రీస్తు ముసలోడా కుర్రోడా? ఎవరండి? యవనస్తుడే, 30 ఏళ్ళ యవనస్తుడు, యంగ్ మ్యాన్, టీనేజ్ నుంచి దాటి యంగ్ మ్యాన్లో ఉన్నాడు. మంచి యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్నాడు. వివాహం చేసుకోవాలి. అప్పటికి ఆయనకి పెళ్లి కాలేదు. ఎప్పటికీ 33 ఏళ్ళ దాకా ఆయన జీవించాడు, పెళ్లి కూడా చేసుకోలేదు. మంచి యవనస్తుడు. యవ్వన కాలంలో ఉన్న వ్యక్తిని తొందరగా పతనం చేయాలని ఎవరు ఆలోచిస్తారు? అపవాది. ఆయన కూడా అప్పుడే బోధ ప్రారంభించిన దినాలు, అప్పుడే తొలిగా బాప్తిసం తీసుకున్న దినాలు. ఎన్ని సంవత్సరాలు అప్పటికి యేసుప్రభుకి? కరెక్ట్గా 30 సంవత్సరాలు. మరి నిన్న మానభంగం చేసిన అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? కరెక్ట్గా 30 సంవత్సరాలు. చూడండి ఎంతగా మనం అపవాది ఆలోచిస్తుందో. అపవాదికి దొరుకుతాడేమోనని ప్లాన్ వేసిందండి. ఎవరి మీద? యేసుప్రభుకే గాలం వేసింది, యేసుప్రభుకే వల విసిరింది, యేసుప్రభుకే ఆశ చూపించింది. ఏమని చూడండి, భూలోక రాజ్యములన్నింటినీ ఎంతసేపట్లో చూపించిందంటండి? అన్ని దేశాలు తిప్పిందంటండి. ఏమంటే దేశాలు తిరిగితే ఏమన్నా ఉంటుందా? చాలామంది ఏమంటారండి, ఆడది తిరిగి చెడిపోయింది, మగాడు తిరక్క చెడిపోయాడు అంటారండి. ఎందుకు ఈ మాట అంటారు? మగాడికి అంత తెలియాలి, అంత చూడాలి. చూస్తే ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అర్థమవుతుంది. తిరిగితే అంత అనుభవం వస్తుంది అని అంటారు. తిరగటానికి అనుభవం రావడానికి ఏం చేసింది ఈ అపవాది? ఏం చేసింది? దేశాలు పట్టణాలు అన్నిటిని చూపించిందండి.
ఎంతసేపట్లో తిప్పేసిందంటండి? బా వండర్ అండి. 1 మినిట్లో ప్రపంచ దేశాలంతా తిప్పి వాటి వైభవం, వాటి గొప్పతనం, వాటి గొప్ప ఆరాటాలు మనం చూపిస్తుంటే ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ప్రపంచ యాత్రికులని ఉంటారు కొంతమంది. ఈ ప్రపంచ యాత్రికులు ఏం చేస్తారు? మేము యాత్ర చేస్తున్నాం, మా యాత్రలో మీరు కూడా చూడండి అని వాళ్ళు ఏ కొండలు ఎక్కినా, ఏ గుట్టలు ఎక్కినా, ఏ పర్వతాలు ఎక్కినా, ఏ లోయల్లోకి దిగినా, ఏ సముద్రంలో ప్రయాణించినా వీడియోలన్నీ తీసి మనం పెడుతుంటారు. మేము ప్రపంచ యాత్రికులం అని అంటారు. అప్పుడు ఏంటి? ఆ పట్టణాలు, ఆ మైదానాలు, ఆ పర్వతాలు మనం వెళ్ళి చూసినట్టే ఉంటాయి. మనం చూస్తే ఇంత బాగుందా అనిపిస్తుంది. ఇంత బాగున్న దేశాలన్నింటినీ అపవాది ఎవరు చూపించింది? యేసుప్రభు చూపించిందండి. చూపించి ఏమంటుందో చూడండి. యేసుప్రభు చూపించి ప్రశ్న వేస్తుంది. ఈ అధికారం అంటే ఈ భూమి మీద పరిపాలించే పాలకుల యొక్క నాయకత్వంలో ఉన్న నాయకత్వం అంతయు, ఈ రాజ్యములు అంటే వీటి వైభోగాలు, వీటి గొప్పతనాలు, వీటి గొప్పగా ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నిటి యొక్క వైభోగం అంతయు నేను నీకు ఇస్తా. ఎందుకు? అది నా చేతుల్లో ఉంది. చూసారని ఏం చెప్తుందో? నేను ఎవరికి ఇవ్వగోరుతానో వానికి ఇస్తాను. నువ్వేం చేయాలంటే ఏం చేయదు, సింపుల్గా నా కాళ్ళకి నమస్కారం చేయి, నా కాళ్ళ మీద పడి నాకు దండం పెట్టు, నేను నీకు అంతా ఇచ్చేస్తాను. ఎవరంటుంది ఈ మాట? అపవాదండి. యేసుప్రభు అనే యవ్వనస్తుణ్ణి లోకంలో ఉన్న సామ్రాజ్యాలన్నింటినీ చూపించింది. మనకు కూడా సెల్లు అన్నీ చూపిస్తుంది, మీడియాలో అన్నీ చూపిస్తుంటుంది, లోకంలో ఉన్నవన్నీ చెడ్డయన్నీ చూపించింది. ఇవన్నీ చూపిస్తే ఏమైపోతాం? చెడిపోతాం. చూసి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 30 ఏళ్ల యవనస్తుడు 7 సంవత్సరాల పాపను మానభంగం చేయాలన్న ఆలోచన వచ్చిందంటే ఎంత తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు చూడండి. అప్పటికే అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. తాగుడు ఉంది, గంజాయి ఉంది, భయంకరంగా తిరుగుతాడు, తప్పుడు ఆలోచనలు చేస్తాడు, తప్పుడు సహవాసాల్లో ఉన్నాడు, బలాదురుగా తిరుగుతాడు, ఆ తల్లిదండ్రులు లెక్క చేయడు, తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితిలో లేడు, భయంకరమైనటువంటి వ్యసనాలకు లోబడిపోయాడు. ఇలాంటి వ్యసనాలకు 30 సంవత్సరాల వయసులో అదే యేసుప్రభుకి 30 సంవత్సరాలు, ఈ పాడైపోయిన చెడిపోయిన ఈ వ్యక్తికి కూడా ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 30 ఏళ్ళే. అంటే దేవుని ప్రేరణలో లేకుండా ఏ ప్రేరణలోకి వెళ్ళిపోయాడు? దయ్యం ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. యేసుప్రభుని చెడగొట్టాలని దయ్యం ప్లాన్ వేస్తుంది. కానీ యేసుప్రభులో ఏముంది? దేవుని వాక్యం ఉంది కదా. వాక్యం మనలో ఉందనుకోండి, యవనస్తులందరిని, అందుకే బైబిల్ చదవమనేది, యవనస్తులందరిని ప్రతిరోజు బైబిల్ చదవండి, వాక్యం వినండి, వాక్యం నేర్చుకోండి. నేను ఎందుకంటే తెలుసా? నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని మాటలుంటే, నిన్ను చెడగొట్టాలని అపవాది ఎన్ని ప్లాన్ చేసినా నీ మనసు ఒప్పుకోదు. నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రేరణ నీకు తెలియజేస్తుంటుంది, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి. ఎందుకు? వాక్యం నీలో ఉంది కాబట్టి నిన్ను స్థిరంగా ఉంచిద్ది. వాక్యం నీలో లేకపోతే ఈ యవనస్తుడు చూడండి, 30 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడు? తల్లిదండ్రులకు ఎదురు తిరిగాడు, అలాగే మందులకి బానిస అయిపోయాడు, అలాగే సిగరెట్లకు బానిస అయిపోయాడు, ఖైనీలకి, పానపరాగులకు, గుట్కాలకి బానిస అయిపోయాడు, బజార్లో అమ్మట బలాదురుగా తిరగడానికి బానిస అయిపోయాడు, చివరికి గంజాయి కూడా తాగడానికి బానిస అయ్యాడు. ఆ గంజాయి మత్తులో ఏం చేస్తాడో తెలియదు, తాగి 7 ఏండ్ల పాపను తీసుకెళ్ళి మానభంగం చేశాడు. ఎంత ఘోరం! చేసింది కాక ఏం చేశాడు తెలుసా? మరలా ఆ పాపని చంపేశాడు. చంపేసి ఏం చేశాడు? చంపిన తర్వాత ఆ ఇంట్లోనే, ఆ డ్రమ్ములోనే, నీళ్ళలోనే ముంచేసి హాయిగా పడుకొని నిద్రపోయాడు. ఎంత దారుణో చూడండి. అంటే అపవాది ఏం చేసిద్ది? ప్రతి యవ్వనస్తుణ్ణి తన వైపు నడిపించుకోవడానికి ప్లాన్ వేస్తుంది. ప్రతి యవ్వన స్త్రీని, ప్రతి యవ్వనస్తుణ్ణి ఎంత తొందరగా పతనం చేయాలనే ప్లానింగ్ ఎవరిలో ఉంది? అపవాదిలో ఉంది. ఇదే ప్లాన్ యేసుప్రభు కూడా మీద కూడా చూపించింది, ప్రయోగించింది. నువ్వు వస్తావా? నువ్వు ఈరోజు రాజ్యాలను చూడు, ఇదిగో చైనా చూడు, జపాన్ చూడు, అమెరికా చూడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రష్యాను చూడు, ఇన్ని దేశాలలో ఎంత గొప్ప సామ్రాజ్యాలన్నీ ఇది నా చేతుల్లో ఉంది, నా దగ్గరే ఉంది, నేను నీకు ఇచ్చేస్తాను. చూసారండి, అప్పుడప్పుడు మనల్ని యాత్రలకు తీసుకెళ్తుంటారు, స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకెళ్తుంటారు. ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ చూపించిన తర్వాత మీ మాస్టర్ గారు, ఇదిగో ఇవన్నీ మీకు కావాలంటే నన్ను నమ్మండి, నేను ఇచ్చేస్తాను, మరి నేను చెప్పింది చేయండి అన్నాడు అనుకోండి, మీరేమంటారు? అబ్బో ఇంత గొప్పగా ఉన్నాయి, ఇంత మంచిగా ఉన్నవి, ఇవి మనకి ఇచ్చేస్తారా అని ఆశ కలిగిద్దండి.
బంగారం షాపు తీసుకెళ్ళి ఆడవాళ్ళందరినీ, ఈ బంగారం అంతా మాదేనండి, ఈ షాప్ మాదేనండి, నువ్వు కావాలంటే చెప్పు, నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మనం? సార్ ఇది నిజమేనా? నిజమేనయ్యా, ఈ బంగారం అంతా నీకే ఇచ్చేస్తాను అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బాబో ఇంత బంగారం ఇస్తావా, ఇంకా నాకు ఎప్పుడు ఇస్తావు అంటుంటారండి. అదే యవనస్తులను తీసుకొని వెళ్ళిపోయి బ్యాంకులో తీసుకుపోయి, ఈ బ్యాంక్కి నేనే యజమాని, ఈ బ్యాంకులో ఉన్న డబ్బంతా మాదే, నీకు ఎంత కావాలంటే అంత వాడేసుకో, ఏం పర్వాలేదు, ఇదిగో క్యాషియర్ నేను చెప్తాను, ఇది ఇక్కడ ఉన్న మేనేజర్లను నేను చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్తాను, నాదే బ్యాంకి కాబట్టి నువ్వు ఎప్పుడు వచ్చినా తీసుకో, పర్వాలేదు అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అబ్బా ఇంత ఛాన్సు, ఇంత గోల్డెన్ ఛాన్సు, ఇంత లైఫ్లో మనకి ఇది అవకాశం మరలా దొరకదు అని ఎగిరిగా అంతేస్తాం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, అపవాదంటే యేసుప్రభుని తీసుకువెళ్ళి ఆ ప్రాంతాలన్నీ తిప్పి, నువ్వు నాకు ఇస్తానంటే, నువ్వు నా కాళ్ళకు మొక్కితే, నువ్వు నన్ను నా కాళ్ళ మీద పడితే, నువ్వు నాకు లోబడితే ఇదంతా కూడా నీదవుతుంది అని అనగానే యేసుప్రభు ఏమన్నాడు చూడండి, ఇతని హృదయంలో ఏముంది? వాక్యం ఉంది, దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉంది, దేవుడు అంటే ఏంటో తెలుసు, దయ్యం అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఇప్పుడు? అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని బైబిల్లో ఉంది కదా, దేవుడికి మొక్కాలని బైబిల్లో ఉంది కదా, నువ్వేంటి నాకు మొక్కమని నువ్వు అడుగుతున్నావు? చూసారండి, దేవుడికి మొక్కాల్సిన మనము దయ్యానికి మొక్కమని నువ్వు చెబుతున్నావు ఏంటని యేసుప్రభు ఎదురు ప్రశ్న వేశాడు దానికి, అపవాదికి. అని ఏమంటున్నాడు చూడండి, అని రాయబడి ఉన్నదని. చూసారండి, ఎదురు ప్రశ్న వేసి చెప్పాడండి. కానీ దెయ్యం ఏమంటుంది తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, వీడి ప్లాన్ ఏంటో తెలుసా? ఎవడ దొరికితే వాడిని మోసం చేయటమే, ఎవరు దొరికితే వాళ్ళని మింగేయటమే. 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా వీడి ప్లాన్ ఏంటమ్మా? బాగు చేయటం ఉండదు వీడి బతుకులో. దయ్యం యొక్క బ్రతుకులో, అపవాది యొక్క బ్రతుకులో ఏం చేస్తాడు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. బా ఏ సర్పం అంటండి? మహాఘట సర్పం, ఆది సర్పమైన మహాఘట సర్పం ఏం చేస్తుంది? సర్వలోకాన్ని మోసపుచ్చిద్ది అంటండి. ఎలాంటి వాడినైనా మోసం చేసిద్ది. నేను మంచోళ్ళే నువ్వు అనుకుంటే సరిపోదు, నీవు ఎక్కడ దొరుకుతావో చూసి నిన్ను అక్కడ నొక్కేసిద్ది. 24 గంటలు దాని ప్లాన్ ఏంటి? నిన్ను చెడగొట్టడమే. ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ ఇతని గురించి ఎంక్వైరీ చేయండి అని పంపించారనుకోండి, ఇంకప్పుడు నువ్వేం చేయాలి? తెల్లారి గట్ట 5 లేచి వాళ్ళ ఇంటికి ఎదురుకెళ్ళి చూస్తూ ఉంటావు, ఎప్పుడు లెగుస్తాడు అది. ఎన్నింటికి లెగుతావో టైం టేబుల్ రాసుకోవాలి. ఎన్నింటికి లేచి నువ్వు స్నానం చేస్తున్నావో, ఎన్నింటికి మరి నువ్వు బయలుదేరుతున్నావో, ఎన్ని గంటలకి స్కూల్కి వెళ్తున్నావో, లేకపోతే ఎన్ని కాలేజీకి వెళ్తున్నావో, నీ వర్క్కి వెళ్తున్నావో, ప్రతిదీ నీ గురించిన క్షణక్షణం రాశారనుకోండి, నీ బయోడేటా మొత్తం అతని దగ్గర ఉందనుకోండి, పూర్తిగా నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో మొత్తం రాసుకున్నాడు అనుకోండి, అప్పుడు నిన్ను ఏ టైంలో ఎక్కడ కొట్టాలో కొట్టడేడా కొట్టేస్తాడు. నువ్వు ఏ టైంలో టిఫిన్ చేస్తావో, ఏ టైంలో మరి ఫ్రెండ్షిప్కి వెళ్తావో, ఏ టైంలో బడికి వెళ్తావో, లేకపోతే ఏ టైంలో కాలేజీకి వెళ్తావో, ఏ రూట్లో కూడా వెళ్తావో, నీ గురించి పూర్తి వివరణ మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఎదుటివాడిని ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నీకు టైం టేబుల్ మొత్తం చెప్పేస్తాడు. ఇప్పుడు దయ్యం కూడా ఏం చేస్తుందంటే 24 గంటలు నీ మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, దేవుళ్ళో ఉన్నావు, దేవుళ్ళో ఎదుగుతున్నావు, నిన్ను మోసం చేయాలి, నిన్ను లోపరుచుకోవాలి, నీ ద్వారా దేవుడి పని జరగనీయకుండా చేయాలి, నిన్ను ఎలాగైనా నాశనం చేయాలి, నిన్ను ఎలాగైనా పతనం చేయాలి, నిన్ను ఎలాగైనా దేవుడికి దూరం చేయాలి అనే ప్లాన్ ఎవరిది? అపవాది. ఒక్కలైనా 10 మందిని మోసం చేసిద్దా? సర్వలోకాన్ని, దేవుని ప్రజలుగా ఉన్న ఎవరినైనా సరే, దేవుని వాక్యం వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని మోసం చేయటంలో దాని పని ఉంటుంది అని దాని ప్లానే చూడండి. యేసుప్రభు అంతటా ఆయన్నే ప్రేరేపింపజేసి, యేసుప్రభు అంతటా ఆయన్నే లోపరుచుకోవాలనుకుందా, ఆయన లొంగల. అసలు దీని ఎత్తుగాడేంటి? సర్వలోకంలో ఉన్న వాళ్ళందరినీ మోసం చేయాలని. అది ఏం చేసిద్ది తెలుసా? నిన్ను ప్రేరేపించిద్ది అంటండి. ప్రేరేపించిద్దా? చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఎంత బాగా దాని గురించి చెప్తుందో చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
రెండవ వచనం, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవరో? అపవాది. అపవాది ఏం చేసిద్ది తెలుసా? నిన్ను ప్రేరేపించిద్ది. అప్పుడప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు కొంతమంది ఉంటారు, పక్కన గెలరా 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 అంటుంటుంది. వాడు కూర్చోడండి, కదలకుండా ఏం చేస్తాడు? పక్కన గిల్లి మెలకుండా కూర్చుంటాడు, నాకేం తెలియదని. గెలమని చెప్పింది ఎవరు నిన్నక? దెయ్యం వాడుకుంటుంది నిన్ను గెలరా అని. గిల్లుతాడు, గిల్లి మెలకుండా కూర్చుంటాడు. పక్కనోడు ఎవడరా నన్ను గిల్లిందని పక్కనోడు మీద చూపిస్తుంటాడు, వాడు వాడు వాడని. నువ్వు వాడిని ఒక మొట్టికాయ వేస్తావు, ఏంటా నువ్వు నన్ను మొట్టికాయ వేసాడు, వాడు నిన్ను తిరిగి మొట్టికేస్తాడు. ఇంక వీడు దెబ్బ కొట్టుకున్నట్టు వీడు నవ్వుతూ ఉంటాడు. అంతలో మాస్టర్ గారు వచ్చేసి ఎవడరా ఎందుకు గొడవ ఉందంటే వీళ్ళు లేచి చెప్తాడు మళ్ళా, వీళ్ళిద్దరే సార్ కొట్టుకుంటున్నారు అని. అసలు కారకుడు ఎవరు? గిల్లింది ముందు ఈడే. వీడి మీద రాణించుకోడు, వాడి మీద ఇది వీడి మీద ఇదని లోకంలో సాడీలు చెప్పిస్తాడు. ఎంత మోసమో తెలుసండి. దయ్యపు ప్రేరేపణ శక్తి ఏంటిదంటే అది ప్రేరేపణ. ఎలాంటి ప్రేరేపణ? మరి 30 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిని ఆ అమ్మాయిని తీసుకురా అని పాపకు చాక్లెట్ ఇద్దామంటే అది చిన్నపిల్ల కదా, మరి 7 ఏళ్ళు పాప, 2వ తరగతి చదువుతుంది. అంకుల్ చాక్లెట్ ఇస్తాడంగానే చాక్లెట్ ఇస్తాడేమో తీసుకుంటుందేమో వచ్చేసిందంటే ఎందుకు? దయ్యం ప్రేరేపించింది, వెళ్ళు 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 అని. వెళ్ళిన తర్వాత ఆ పాపను తీసుకురావాలని తీసుకొచ్చిన తర్వాత మానభంగం చేయమని ప్రేరేపించింది. మానభంగం చేసిన తర్వాత ఆ పాపను బతికించటేమో వెళ్ళి తెప్పితే అందరితో గొడవ ఇద్దామని చంపేపించింది. చూసారని ఎన్ని ప్రేరణలు, ఒకదాని వెంట ఒకటి, తప్పుల మీద తప్పులు నిన్ను చేపిస్తుంది తప్ప నీలో మంచి పని చేపిదు. నిన్నెవరు ప్రేరేపిస్తున్నారు? అపవాది ప్రేరణ. అపవాది మోసం చేస్తుంది. యవ్వనస్తుడుగా ఉన్న నిన్ను కూడా ఏం పర్లేదు సినిమానేగా చూడు, ఏం పర్లేదు సినిమా పాటేగా పాడు, ఏం పర్లేదు సిగరెటేగా తాగు, ఏం పర్వాలేదు, నిన్నెవరు చూస్తారా, నిన్నెవడేమంటలా, తప్పుడు సినిమాలేగా చూడు, తప్పుడు కార్యక్రమాలు బూత్ పిక్చర్లేగా చూడేసి చూడు అంటుంటుందండి. చెడ్డ స్నేహితులతో తిప్పుతూ ఉంటుంది. ఎప్పుడైనా నిన్ను బయటికి నడిపిస్తుందంటే, బయటికి పంపిస్తుందంటే, ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళమంటుందంటే ఎవరు ప్రేరేపిస్తారు తెలుసా? అపవాది. చాలామంది అవనస్తులు చూడండి, ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉంటారు వాళ్ళు. అసలు ఇంట్లో కాళ్ళు నిలవదు. అప్పుడప్పుడు అమ్మోళ్ళు అంటుంటారు తల్లిదండ్రులు, అసలు కాళ్ళు నిలవదు అంటారా, నీకు కాసేపు కుదురుగా కూర్చోరా ఇంట్లో అంటారు. కుదురుగా బయట కూర్చుంటాడు కానీ ఇంట్లో అసలు కూర్చోడండి. బయటికి వెళ్తే పాడైపోతారా? నిజంగా బయటికి వెళ్ళినప్పుడు తొందరగా పాడైపోతాడండి. ఎందుకు? బయట ప్రపంచం అంతా కూడా ఏమైంది? ఎవరు మాయలో ఉంది? అపవాది ఆలోచనలో ఉంది, అపవాది యొక్క స్వభావాల్లో ఉంది, అపవాది యొక్క ఉద్దేశాల్లో ఉంది. ఎందుకంటే వాడు మనిషిని పతనం చేయడానికి ముందుంటాడు. వస్త్రధారణ కూడా చూసారండి, మంచిగా బట్టలు కట్టుకోమంటే బట్టలు ఓడదీపిచ్చేసింది. నువ్వు వస్త్రహీనుడిగా ఉండడం చూడాలని ఇష్టపడుతుంది, నేను వస్త్రహీనుడిగా చేయాలనే ఆలోచనలోకి వస్తుంది. దేవుని యొక్క శక్తిని దయ్యము ప్రేరేపణ శక్తిలోగా మార్చేసింది. నిన్ను దేవుని యొక్క శక్తిలో నుంచి దయ్యపు శక్తికి మార్చేసిద్ది. ఇక నిన్ను దానికి లోబడ్డావు అనుకోండి, నిన్ను వాడుకుంటుంది, నిన్ను వాడేసుకుంటుందండి. అది తన గురించి తన నిలయంగా మార్చుకుంటుంది, తన ఆలయంగా మార్చుకుంటుంది, తనకు నివాసంగా నిన్ను చేసుకుంటుంది. నిన్ను దయ్యపు నివాసంగా చేసుకున్న తర్వాత ఇక దేవునికి వ్యతిరేకంగా నిన్ను వాడేసుకుంటుందండి. ఎందుకనంటే ఎంత గొప్పగా తెలుసండి అది. ప్రతి మనిషిని ఎలా దెబ్బ కొడితే, ఎలా పతనం చేస్తే, ఎలా లోబడతారని వెతికి మోసం చేసిద్దండి. యేసుప్రభు ఉన్న కాలంలో శారీరకంగా దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. దయ్యం పట్టినోడిని ఎవరినైనా బాగు చేసిద్ది అది? అసలు పతనం చేయటమే కదా దయ్యం యొక్క ఆలోచన. ఏంటి? నాశనం చేయటమే దాని పని. వ్యక్తులుగా ఉన్న ప్రతి మనిషిని పతనం చేయటమే దాని పని. ఆ పతనం చేసే పనిలో దయ్యం ఏం చేసిందో చూడండి. లోకాసువార్త 8వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఎక్కడ కూడండి ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిని నాశనం చేయటానికి ఎంత ప్రయత్నాలు చేసిందో చూడండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనుల దేశంలోకి వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చును. వాడు ఎలాంటి వాడు అంటండి? దయ్యం పట్టిన వాడు అంటండి.
ఏమంటాడు? బహుకాలము నుండి. అంటే ఏం లేకుండా చేసింది దయ్యం పట్టినోడికి? బట్టలు లేకుండా చేసేసింది. బట్టలు ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు చాలామంది చూడండి, ఎక్కువ బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు, కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ నీకేం పట్టింది? వాడికి దయ్యం పట్టింది, బట్టలు వేయకుండా చేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సీవ్లెస్ అంట. ఏంటంట? హ్యాండ్స్ ఉండవు, షర్ట్ ఉంటుంది, చొక్కాకి చేతులు ఉండవు, కొన్ని కాళ్ళు ఉండవు, ఇక పైనుంచి పైకే ఉంటుంటాయి. మళ్ళీ వాటికి బెజ్జాలు, ప్యాంట్లు ఉన్నాయి అనుకో, మొత్తం బెజ్జాలే. ఏంటంటే అంటే గాలి ఆడుతుందేమో అనుకున్నట్టుగా ఉంటాయి. అసలు ఏ ఉండదు. అంటే అన్నీ ఏంటంటి? అపవాది ప్రేరణలో వాడుకుంటుందండి యవ్వనస్తుల్ని. చాలా జాగ్రత్త. మిమ్మల్ని కూడా, మీరు కూడా మీ డ్రెస్ మెయింటింగు, మీ మీ ప్రవర్తనలో కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టంగా ఉండాలి. దయ్యం పట్టినోడిని ఏం చేసింది? వాడికి అసలు వస్త్రాలు లేకుండా చేసిందండి. చేసి ఏం చేసింది చూడండి, సమాధుల్లోనే కానీ. అసలు ఇంట్లో ఉండేవాడిని మంచివాడు అంటారు, కానీ ఇంట్లో ఉండదండి దయ్యం. ఇప్పుడు యవనస్తులు చూడండి, ఎంతమంది అయినా ఇంట్లో ఉంటారేమో. ఇప్పుడు కనుక మీరు ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే ఇదే బజారు చివరికి వెళ్ళండి, అక్కడ 15 ఆర్డర్ రోడ్డో 16 ఆర్డర్ రోడ్డో ఒకటి ఉంది. నాకు తెలిసి మన యోసోబ్ అన్న గారి ఇంటి దగ్గర ఎఫ్సీ బావులు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి పక్కన చూడండి, దాదాపు ఒక 50-60 మంది పిల్లలు దొరుకుతారు మీకు అక్కడ. ఎందుకుంటారు వాళ్ళు? ఇంట్లో ఉండనేవదు. అది ఎవరో అపవాది. ఎంట ఉండువాడు కాదంటే, ఇంట్లో ఉన్నదంటండి. సమాధుల్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళేంది భయంకరంగా బజార్లో ఉంటారు. చూసారా దెయ్యం ఎలా వాడుకుంటుందో? అదే దాని ఆలోచన ఏంటి? వద్దురా ఇంట్లో, పోరా బయటికి, పోరా. ఎందుకు? ఇలాంటి పోరంబోకుల వాళ్ళు ఇంకో 10 మందిని కూర్చుద్ది. ఇంకా 10 మందిని కూరిస్తే ఏంది? ఒకడికి తోడు ఇంకొకటి తోడు ఇంకొకడు కలిసి ఏమవుతారు? ఇంకా మరింత చెడ్డోళ్ళు అయిపోతారు. పాడు చేసిద్దండి. 12 అయినా 1 గంట అయినా ఇళ్ళకి పోరాళ్ళు. యవనస్తుల్ని దెయ్యం ఏం చేస్తుంది? పతనం చేసిద్దండి. ఇలా పతనం చేయడానికి ప్లాను. ఇక్కడ వీడు ఏం చేసింది తెలుసా? దయ్యం పట్టిన వాడు ఒకడు ఎక్కడ ఉన్నాడంటండి? సమాధులు ఎక్కడ ఉంటాయి? ఊళ్ళో ఉంటాయి, ఊరు బయట ఉంటాయా? ఊరు బయట ఉంటాయి. ఊరు బయట ఉన్న సమాధుల్లో ఉన్నాడు. బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడతలేదు. ఆల్రెడీ దెయ్యం పట్టింది కదా, సరైన బట్టలే లేవు అసలు. బట్టలు కట్టుకొని ఇవ్వకుండా ఇంకేం చేసేస్తా? దేహం అంటే దాని కోపం. ఎందుకు? దేవుని ఆలయంగా ఉండాల్సిన ఈ దేవాలయమైన ఈ శరీరాన్ని ఎంత తొందరగా నాశనం చేయాలని ప్లాన్ చేసి దీన్ని రకరకాలుగా కొట్టుకోవటం, రాళ్లతో కొట్టుకోవటం, రంపాలతో కోసుకోవటం, లేకపోతే పైనుంచి దూకటం, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవటం, చెట్టుకు ఏలబడటం, ఊరేసుకోవటం చేపించిద్దండి. ఎవరు చేపించేది? అపవాది ప్రేరణ. అది అలా కలిగించింది. అందుకని ఏమంటున్నారు చూడండి అక్కడ, వాడు యేసుని చూసి కేకలేసి ఏమంటున్నాడండి? ఆయన ఎదుట సాగిలపడ్డాడంటాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు? ఇక్కడ మేము ఏదో చానాల నుంచి ప్రయత్నం చేసి నేను ఉంటుంటే, ఈ దయ్యానికి, ఈ మనిషికి నేను దయ్యంగా పట్టి పీడిస్తుంటే నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను బాధపరచకమని. దయ్యం ఏం చేస్తుందంటే యేసుప్రభు దగ్గర ఏడుస్తూ కేకలేస్తూ వేడుకుంటుంది, నువ్వు వెళ్ళిపో అని. చూడండి దెయ్యంకి ఎంత భయం. అంటే నిన్ను కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు నిన్ను పతనం చేయడానికి, అనుక్షణం నిన్ను పాడు చేయడానికి ఎవరు పట్టుకున్నారు? దయ్యం. యవనస్తుల మీటింగ్ రానిచ్చిద్ది ఏంటి? ఈ మీటింగ్ కూడా రావద్దు, ఏం పర్లేదు, కూర్చోండి. రాత్రి అందరం చెప్పుకున్నారు కదా, అందరూ చెప్పారు కదా, వచ్చిన వాళ్ళందరం వాక్యం చెప్పుకున్నాం కదా, వచ్చిన వాళ్ళందరికీ చెప్పారు కదా, 7:30 కల్లా మీరు అందరూ వచ్చేసేయండి, వచ్చేస్తే పెందలకాడ కూర్చుందాం, పెందలకాడ వాక్యం మొదలు పెట్టుకుందాం, 9 ముగించుకుందాం అని చెప్పారు. కానీ 9 దాకా కూడా రానిచ్చిద్దా? ప్రేరేపిస్తుంది. పర్వాలేదని. ఎంతమందిని రానిచ్చింది? చాలామంది ఆబ్సెంట్ చేసి, నువ్వు వచ్చే మాకు వద్దు అంటదండి. రానివ్వదు. ఎందుకు? వస్తే నువ్వు యవనస్తులుగా ఉంటే, వాక్యం వింటే ఎక్కడ మారతావో, వాక్యం వింటే నేర్చుకో. ఎందుకంటే దేవుని పని బాగా జరిగించేది ఎవరు? యవనస్తులే. దేవుని పని బాగా జరగటానికి యవన కాలం ప్రాముఖ్యమైంది. అదే యవన కాలం చెడగొట్టడానికి ప్రాముఖ్యమైంది ఎవరికి? దయ్యానికి కూడా. ఎంత ప్లానో చూడండి. యేసుప్రభు కూడా యవనస్తుడని యేసుప్రభుని కూడా పట్టుకోవడానికి ప్లాన్ చేసింది, దొరకలేదు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి దెయ్యం పట్టిన వాడు బట్టలు లేకుండా పాడు చేసి ఆ మధ్యలోకి ఎవరిని రానియకుండా దెయ్యం పట్టి వాడిని పడుగోసి చెడగొట్టింది. ఏమండి, ఇంట్లో ఉన్నోడికి ఆశీర్వాదాలు వస్తాయా? వీధిలో ఉన్నోడికి ఆశీర్వాదాలు వస్తాయా? ఎవరికి వస్తారా? ఇంట్లో ఉండి కూడా చెడగొట్టిద్దిలేండి. ఇంట్లో ఉన్నోడికి ఆశీర్వాదాలు వస్తాయి, వీధిలో ఉన్నోడికి ఆశీర్వాదాలు వస్తాయా? ఇంట్లో ఉండి ఆశీర్వాదాలు పొందిన ఆయన అన్నాడు ఒక ఆయన పేరు యాకోబు.
అమ్మ మాట వినేవాడు, అమ్మ చుట్టూ తిరిగేవాడు, అమ్మ దగ్గర పని చేసుకునేవాడు, అమ్మ చుట్టూ ఉండి అమ్మ 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 అనుకుంటూ పొయ్యిలో పుల్లలు పెట్టుకుంటూ కూరలు వండుకుంటూ అంట్లు నవ్వుకుంటూ అమ్మకు సహాయం చేస్తూ ఇంటి దగ్గరే ఉండేవాడు. చెడ్డ సహవాసాలు లేవు, చెడ్డ స్నేహితులు లేడు. మరి అన్నగారు ఎవరు? ఏశావు. ఏశావు ఎక్కడ తిరిగేవాడు? అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. ఎప్పుడు బజార్లో తిరగటం, అడవుల్లో తిరగటం, ఎడారిలో తిరగటం, కొండల్లో గొట్టల్లో తిరుగుతూ ఉండేవాడు. అన్నీ బాగొట్టుకున్నాడు. ఎవరికి వచ్చినాయి ఆశీర్వాదాలు? ఏశావుకి అన్ని శాపాలు మిగిలినాయి, యాకోబుకి అన్ని ఆశీర్వాదాలే మిగిలినాయి. ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా? బయట తిరిగాడు. ఎంట ఉండువాడు కాదు అంటున్నాడు. ఎంట్లో కాలు నిలవనేది ఎవరు? దయ్యం, అపవాది ప్రేరణ. అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. యవ్వనస్తులు ఎవరిని ఇంట్లో ఉండేదో బజార్లు తిరుగు అంటుందండి. నాకు తెలిసి నిజంగా మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి తెలుసా? బజార్కి వచ్చి మా వాడు ఆడున్నాడని ఎత్తుక్కోవాలి యవ్వనస్తులు అందరినీ. లేదా నీకు ఫోన్ చేసి పిలుచుకోవాలి, ఎక్కడ ఉండవురా అని. 9 అయిపోయింది, 10 అయిపోతుంది, ఇంకా అన్నం లేదు, ఎక్కడ వత్తనా అంటాడు. అంతే, రాడు. ఇప్పుడే వత్తనా, బయలుదేరాను, ఇక్కడే ఉన్నాను అంటుంటాడు. అంతే, ఇక్కడ ఉన్నాడు, బజార్లో ఎక్కడో ఉంటాడు. ఎవడో ఫ్రెండ్ పుట్టినరోజు, అర్ధరాత్రి 12ంటికి ఇంటికి రాలా, ఇంకా రాలేదని నాన్న ఫోన్ చేశాడు అనుకోండి, మా ఫ్రెండ్ పుట్టినరోజు డాడీ. పుట్టినరోజు ఎవడైనా అర్ధరాత్రి చేసుకుంటారా, పగలు చేసుకుంటారా? పోనీ సాయంత్రాన్ని ఇళ్ళకాడ దగ్గర చేసుకుంటారు. పెంచి పెద్ద చేసి, నిన్ను పుట్టించి పెద్ద చేసి ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేటువంటి నిన్ను ఆలనా పాలన చూసిన తల్లిదండ్రుల దగ్గర పుట్టినరోజులు ఉండవు. బజార్లు వెంబటి బేవర్స్గా తిరిగే వాళ్ళు వెంబటి కైనీలు వేసుకుంటూ, పానపరాగులు వేసుకుంటూ, నిన్ను కోడిగుడ్డు ఒప్పాలు పెట్టి కొట్టేవాడు. ఒకడు కోడిగుడ్డు అట్టలు తెస్తారండి పుట్టినరోజుకి, మీరు చూసారా? 4-5 అట్టలు, కోడిగుడ్డు అట్టలు. పుట్టినరోజు స్పెషల్ ఏంటంటే 4 కోడిగుడ్డు అట్టలు, ఒక టమాటా బాక్సు, దాంతోపాటు ఒక పెద్ద కేకు. ఇవన్నీ తీసుకొని ఒక పెద్ద డప్పాలు ఉన్నాయండి. ఈ మధ్యకాలం మొహం నిండా క్రీమ్ కొట్టేస్తాడనమాట. మొహం బాడీ అంతా ఇలా నొక్కగానే బుజ్జని నురజ వచ్చేస్తుందండి. ఆ నురజ వచ్చే డబ్బాలు తీసుకొని బజార్లో అమ్మట 12ంటికి పోలీసు వాళ్ళు కేకలేస్తూ ఉంటారు. వాళ్ళని పోగానే వీళ్ళు గొంతులోంచి బయటకు వస్తారు. వాళ్ళు వస్తున్నారు అనగానే దాక్కుంటారు. వాళ్ళు పోగానే రోడ్డు మీదకి వచ్చి నుంచొని ఇక మొదలు పెడతారు, కేక్ కట్ చేయని. వీడు కేక్ కట్ చేయటం ఆలస్యం, ఒకడొచ్చి మొహం అంతా కేకులో ముంచేస్తాడు. ఒరే ఆగరా అంటున్నాడు. వీడు ఆగడం లేదు, కేక్ మొత్తం లేదంటే ఈ కేక్ అట్ట మొత్తం తీసుకొని మొహాన్ని పెట్టేసేస్తారు కేక్ అంతా. ఇక పక్కన ఉన్న వాళ్ళు మొదలు పెడతారు, ఇటో 2 కోడిగుడ్లు, ఈ చేతులు 4 కోడిగుడ్లు, ఈ చేతులు 4 కోడిగుడ్లు తీసుకొని వాడు మొహం నిండా కోడిగుడ్లు కొడతాం. మళ్ళా ఇంకేంది, టమాటా బాక్స్లో ఉన్న టమాటాలు అన్నీ వీడు మొహాన్ని కొడతాం. ఏమన్నా పుట్టినరోజు అంతే చేసుకునేది? ఇదేనా స్పెషల్? అదేమంటే సరదా. దెయ్యం యొక్క ఆలోచనలా దేవుడు ఆలోచన చెప్పండి. ఇది దెయ్యం చూడండి ఎంత పని చేపిస్తుందో. అట్లా ఊపిరి ఆడకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి, వీడియోలు ఉన్నాయి. ముక్కులు నిండా మూసుకుపోయి నోట్లోకి గొంతులోకి కేక్ వెళ్ళిపోయి నోరు తెరవనీయకుండా వాడిని ఊపిరి ఆడనీయకుండా నెట్టేసి ఊపి చంపేశారు. ఒకడైతే ఈ పెద్ద కేక్ ముందు పెట్టేసుకుని క్యాండిల్ వెలిగించుకునే టైంలో వీడు నురజ కొట్టగానే ఆ నురజ ఒంటి నిండా పడి, మొహం నిండా పడి, ఇదేమైంది తెలిసి కెమికల్ కదా, ఈ మంటకి ఈ మొహం అంతా తగలబడిపోయింది పాపం ఒకడికి. సరదా అంట. ఏంటిది? సరదా. ఈ సరదా కాస్త ఏమైంది? ప్రాణాలు తీసేసింది. సరదా నీకు కాదు, ఎవరికి సరదా? దెయ్యానికి సరదా, అపవాదికి సరదా, నిన్ను మాయ చేయటానికి, నిన్ను నాశనం చేయడానికి సరదా దానికి. ఎంత పతనం చేసిందంటే, ఎంత నాశనం చేస్తుంది. ప్రేమ దేవునివారా, యవ్వన కాలం చాలా జాగ్రత్తగా ఉండాలని యవ్వనస్తులుగా. నువ్వు నిజంగా దేవుని ప్రేరణలో నడుస్తున్నావా, దయ్యం ఆలోచనలో నడుస్తున్నావో ఎరిగి బ్రతకాలి. మార్నింగ్ లేవగానే చక్కగా బైబిల్ తీసుకొని వాక్యం చదువుకొని మోకాల నుంచి ప్రార్థన చేసుకొని, తండ్రి ఈరోజు నేను ఎలా ఉండాలో, నా జీవితం ఎలా నడవాలో నాకు తెలియదు, నన్ను ఎలా నడిపించాలో, నా ఆలోచనలు అన్నీ నీ స్వాధీనంలో ఉంచుకొని నన్ను నీ భక్తుడిగా, నీకు ఇష్టడుగా నన్ను నడిపించుకొని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రాధేయపడి దేవుని యొక్క సన్నిధిలో ఇష్టడుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? అసలు దేవుని వాక్యం వినటం కానీ, దేవుని వాక్యం చదవటం కానీ, నేర్చుకోవటం కానీ అస్సలు ఉండదండి. అందుకే చాలామంది యవ్వనస్తులు పతనం అయిపోతారు. ఎవడో స్నేహితుడు పిలిచాడు వెళ్ళిపోతావు, ఎవరో స్నేహితురాలు పిలిచింది వెళ్ళిపోతావు. కానీ వెళ్ళే ముందు నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, దేవునికి ఇష్టమైన పనా, దేవుడికి ఇష్టం కాని పనా అని ఒక్కసారి ఆలోచించి ఆలోచించు. ఎవరికి నచ్చిన పనిలో ఉండవు, ఎవరికి నచ్చని పనిలో ఉండవు, అర్థమైపోద్దండి.
ఇక్కడ కూడా చూస్తే మనం ఏమంటున్నాడు చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఒక మంచి మాట రాశాడండి. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అన్ని జనుల యొక్క వస్త్రధరణలకు లోబడి వారి వస్త్రాలను ధరించి, చూడండి ఈ మధ్యకాలంలో మనుషులందరూ టైట్ బట్టలు అంటున్నాయి. ఏమంటే ఆడపిల్లలు కూడా టైట్ బట్టలు అంటే ఎలా ఉంటుందంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియకుండా దూరంగా ఉండాల్సినటువంటి ఒంటి నిండా కప్పుకునే బట్టలు కాస్త ఏమైంది, ఒంటి నిండా కప్పుకున్నావు కానీ ఏమన్నది, ప్యాంట్ అంతా కూడా కాలుకి అతుక్కుపోయేటువంటిది, ఒంటి నిండా అతుక్కుపోయేటువంటి బట్టలు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారందరినీ, అన్య దేశస్థుల వలె వస్త్రాలు వేసుకునే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటండి, నేను శిక్షింతును. ఇంకా కింద చదవమ్మా, వారి ఇండ్ల గలపలను చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు తెలుసండి, అన్యజనులు పాటించే వస్త్రధరణ క్రైస్తవుడుగా నీకు ఉండకూడదు అంటున్నాడండి. అదేమంటే ఏం చేస్తారో తెలుసండి, ఇది ఫ్యాషన్ అండి. టైట్ స్కర్ట్స్ అటు పేర్లు ఏందో మరి ఏందో అంటారు కదమ్మా మీరే, లెగ్గిన్స్, స్కిన్ టైట్ స్కిన్ కలరు. కొంతమంది ఎక్కడి నుంచి చూస్తుంటే దూరం చూస్తుంటే అసలు ఒంటి మీద బట్టలోనే లేవా అనిపిస్తుంటుంది ఆ కలర్ చూస్తుంటే. స్కిన్ కలర్ బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, అతుక్కుపోయినటువంటి చర్మంలాగా అతుక్కుపోయినటువంటి బట్టలు వేసుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది. అన్ని జనుల వస్త్రధరణ చేయి మాకు అంటాడు. వాళ్ళని చూసి క్రైస్తవులు కూడా మనం కూడా అలా మారిపోతే ఎలా ఉంటుందండి, చాలా దారుణం కదండి. అందుకని యవ్వన కాలంలో ఉన్న నిన్ను జాగ్రత్త పరచడం కోసం దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త అని. దెయ్యం వస్త్రాలు లేకుండా తెప్పాలని చూసిద్ది, వస్త్రాలను ఎలాంటి ధరించుకోవాలో కూడా ఇష్టానుసారంగా చెప్పి పతనాన్ని తీసుకెళ్తుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందండి దెయ్యం. ఇంకా మంచి మాట చూద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలని, దేవుని వాక్యానికి లోబడి మనం బ్రతకాలని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలని అంటే అపవాది ప్రేరణ. ఏమంటే ఆదాము అవ్వలకు కూడా దేవుని వాక్యం విని లోబడాలని ప్రార్థన చేసుకుంటున్నారు రోజు. కానీ అపవాది ఎవరిని ప్రేరేపించిందండి, అవ్వ దగ్గరికి వచ్చింది, మాట్లాడింది. ఆ మాటలు వినగానే, అపవాదికి చెప్పిన మాటలు వినగానే ఏమైపోయిందండి దయ్యానికి, అవ్వ ఆలోచనలు ఏమైపోయినాయి, పూర్తిగా మారిపోయి ఏం చేసింది, అప్పటిదాకా చెట్టు పండు తినొద్దని భర్త చెప్పిండు, ఆ పండుగలే చూడలేదు, ఎప్పుడు వినలేదు. కానీ ఆ పండు చూసే ఎంత బాగుందో. అసలు ఆ పండు తినాలంటే అదృష్టం ఉండాలి తెలుసా. అసలు ఆ పండు కోసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. అసలు ఆ పండు కోసుకుంటే నువ్వు దేవుడు ఎలా మెరిసిపోతున్నాడో, దేవుడు ఎలా తెల్లగా తేజస్సు కలిగి ఉన్నాడో అలా నువ్వు అయిపోతావు, నీకు తెలుసా అసలు అని అంటుందండి. అనేప్పటికి ఏమవుతుంది, నిజమా అసలు ఎంత బాగుంటుందో తెలుసా, అసలు కోసుకొని తింటేగా తెలిసేది. మరి ఆదాము వద్దన్నాడు, మా ఆయన చెప్పాడు వినకూడదంటే మీ బంధం నీకేం తెలుసు, మీ ఆయన కూడా తినేది కాబట్టి తెలీదు. నువ్వు తిన్నావంటే దేవతల వలె అయిపోతావు. ఏది మరి దేవదూతలు చూడ ఎంత బాగా గొప్పగా ఎగురుతున్నారో ఆ దేవదూతలాగా నువ్వు కూడా మారిపోతావు. నీ డ్రెస్సులు లేవు, నీకేం లేదు, నీ బొంద నీకు ఎలా ఉన్నావు అలా ఉన్నావు ఎలా ఉన్నావు అని రకరకాలుగా చెప్పేపాటికి ఆశగా కింద ఉన్న చూపు కాస్త ఎటు వెళ్ళిపోయింది, చూపు ఎటు వెళ్ళిపోయిందండి, అవ్వకి పండు మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు పండును చూడగానే పండుగ ఎలా కంటికి ఎలా కనపడుతుందంట, చూపునకు రమ్యమైనదియు, ఇంకా కంటికి ఇంపుగాను, అది భలే కలర్గా ఉంది, భలే కలర్ ఉంది, బాగుంది అనిపిస్తుంది. కోసుకో అని ప్రేరేపిస్తుంది. కోసివ్వట్లా, కోసిచ్చిందా, కోసివ్వలా, కోసుకో అని నేను ప్రేరేపిస్తుంటే ఇదేం చేసి ఇది ప్రేరేపించేస్తుంది. కానీ కమాన్ అంటుంది. అవి వెళ్ళింది, పండు పట్టుకుంది, కోసుకుంది. కోసిన వెంటనే తినేసింది. తినగానే చూసావా, చచ్చిపోతా అన్నాడు కదా దేవుడు, చావలేదు కదా నువ్వు ఒక్కదాని తింటే ఉపయోగం ఉంది, మీ ఆయనకు కూడా ఇవ్వు అని అంది. తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది, ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా తిని, ఆదాము కూడా ఇదేంటి ఇక ఆయన తినొద్దు అన్నాడు కదా దేవుడు అంటే, నేను తిన్నాను, నేను చచ్చిపోయినా ఏంటి, నువ్వు కూడా తిను అని అంది. తిన్నాక ఏమన్నారు చూసారండి, తిని పతనం చేసిందండి.
అయినా సౌండ్ ఎందుకో ఏదో రకంగా ఉంది, అర్థం కావట్లేదు. ప్రాబ్లమా? ఒకసారి చూడన్నా. ఏం చేసింది తెలుసమ్మా? ఒక్కసారిగా ప్రేరించింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మోసం చేసిన, మాయ చేసిన, పతనం చేసిన, చూసారండి, పతనం చేసిన అపవాదికి కూడా శిక్ష విధించాడండి. అంటే ప్రేరేపించినటువంటి శక్తి ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. అపవాది అలా ప్రేరేపిస్తుంది గనక దాని ప్రేరణలోకి వెళ్ళకూడదని ముందే చెప్పాడండి, హెచ్చరిక మనకి. అందుకని యవనస్తులుగా ఉన్న మనము ప్రతి క్షణం, ప్రతి టైం మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. దేవుని వాక్యం వింటూ నేర్చుకుంటూ దాంట్లో నడిస్తే నీ నడవడి, నీ నడక, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు దేవునికి నచ్చివిగా ఉంటాయండి. లేకపోతే చాలా దెబ్బతింటారండి. అందుకని ప్రతి మనిషిని లోబర్చుకోవడానికి, ప్రతి మనిషిని పతనం చేయడానికి అది ఎన్ని చేస్తుందో తెలుసండి. ఎన్ని రకాలుగానైనా ప్రయత్నిస్తుంది. నీ స్నేహితుల ద్వారాగా నేను పతనం చేయాలని చూసిద్ది, నీ అన్నదమ్ముల ద్వారాగా పతనం చేయాలని చూసిద్ది, నీ రక్త సంబంధుల ద్వారా పతనం చేయాలని తెలిసిద్ది. నువ్వు ధనం ద్వారా మోసపోతావా, స్త్రీ వ్యామోహం ద్వారా మోసపోతావా, అధికారం ద్వారా మోసపోతావా, ఎలా మోసపోతావా అని ఎన్ని ఎత్తులకు మీద ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటుంది. అనుక్షణం నీ మీద పోరాటమే. ఇప్పుడు తెల్లారితే నువ్వు ఎవరితో పోరాటం చేయాలి? నువ్వు గెలవాలంటే అపవాదితో గెలవాలి. నువ్వు అపవాదితో గెలవాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రతి క్షణం దాంతో నువ్వు యుద్ధమే. దేవుడికి యుద్ధమా, దయ్యంతో యుద్ధమా? మనకి దయ్యంతోనేనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చక్కగా రాశాడండి మనకు. మీరు ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి ఎవరంటండి? మీ విరోధి అంటే మనకు శత్రువు ఎవరప్పుడు? దయ్యం. నిన్ను పతనం చేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నిన్ను దేవుని కాకుండా చేయడానికి. చూడండి, ఆ యవనస్తుడు 30 ఏండ్ల వయసున్న వ్యక్తి 7 ఏండ్ల పాప మీద తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రేరణ కలిగించే విధంగా ఎవరు ప్రేరేపించారు తెలుసా? అపవాది ప్రేరేపించింది. అపవాది ప్రేరణకు లోబడ్డాడన్న సంగతి అతనికి తెలియదు. తెలివిగా మాయ చేసింది, తెలివిగా మోసం చేసింది. ఆ మోసంలో లోబడిపోయాడు. తప్పు చేసినాక శిక్షింపు చేసుకుంటారేమో అని ఆ పాప ఎక్కడ చెప్పిద్దో అని చంపేపించిన తర్వాత నువ్వు కూడా చచ్చిపోరా అంది. చూసారని ఏముందో? దానికి మంట అంటుకోనికుండా ఏం చేసింది? యవనస్తుని వాడిని కూడా చచ్చిపోమంది. తీరా వాడు కూడా ఏం చేసాడో తెలుసా? ఆ యవనస్తుడు కూడా చెరువులో దూకి చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సమాజం అంతా. ఏమనుకున్నారు? అమ్మాయిని చంపేశాడు, ఈడు కూడా చచ్చిపోయాడు. ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి. అక్కడ ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయి ఇద్దరు దేవుడు కాకుండా పోయారు. ఇద్దరు దేవుడు కాకుండా చేసింది దయ్యం. అది దేవుడు కాకుండా చేసిన అది సంతోషపడుతుంటే సమాజం ఏమనుకుంటుంది తెలుసా? వాడు దొరికే ఉన్నాడు, బతికున్నట్టయితే ఇంకేం చంపేసేవాడిని అంటుంది వాళ్ళమ్మ. అంటే ఏంది? దెయ్యం మళ్ళీ ఏమలోకి దూరి వాడు బతికుంటే నేను చంపేసి మళ్ళీ చంపేసి నువ్వేం చేస్తావు? నిన్ను శిక్షించి నిన్ను కూడా తీసుకెళ్ళి జైల్లో వేయించాలని ప్లాన్ చూశారండి దయ్యం ఇన్ని ఆలోచనలో. జాగ్రత్త అండి. అపవాది యవ్వన కాలంలో నిన్ను బలంగా పతనం చేయటానికి, బలంగా నాశనం చేయటానికి, తొందరగా దేవుని యొక్క ఆలోచన నుంచి దూరం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేస్తుంటుంది. యవ్వనం ప్రమాదంలో ఉంది, జాగ్రత్త అంటున్నాడండి. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, ప్రతి మనిషిని పతనం చేయడానికి వాడు ఆలోచనలు, తలంపులు ఎంత భయంకరంగా ఉంటే తెలుసండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం చూస్తే చూసారని ఏమన్నా? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ప్రాకారం అంటే ఏంటదమ్మా? ప్రాకారం అంటే ఏంటో తెలుగు చెప్పరా? ఆన్సర్. చుట్టూ కట్టడలేదు. ప్రాకారం అంటే సరైనటువంటి గోడలు లేవు. కోటకి గోడలు లేవు అనుకోండి. ప్రాకారము లేని పాడైన పురం. మరి చుట్టూ రక్షణ గోడ అంటారు. ఇంటికి కూడా మన ప్రహరీ గోడ కట్టుండే ఎందుకు?
ఎవరో రాకుండా, కుక్కలు రాకుండా, ఏ జంతువులు రాకుండా, చూసారండి, ఎవరు పడితే వాళ్ళు రాకుండా గేట్ వేసేస్తాం. గేటు దూకొత్తే నేరం. అందుకని ప్రతి ఇంటికి గోడ కట్టేస్తారు, ప్రహరీ గోడ. అదే దానికి ఏమి లేకపోతే జంతువులు వచ్చేస్తుంటాయి, పాములు వచ్చేస్తుంటాయి, ఏ ఏ క్రూర జంతువులైనా నీ ఇంట్లోకి వచ్చేయడం రెడీగా ఉంటాయి. అందుకని అన్నాడు, ప్రాకారము లేక పాడైన పురం ఎలాగుందో తన మనస్సును అణుచుకోలేనివాడు ఏమవుతాడంటండి, వాడు కూడా అంతే. నీ మనస్సు నువ్వేం చేయాలి, అదుపులో పెట్టుకోవాలి అంటున్నాడు. అణుచుకో. వీడు అణుచుకోలేకపోయాడు. 7 ఏండ్ల పాపను నాశనం చేశాడు, చెడగొట్టాడు. చివరికి వాడు కూడా చెడిపోయాడు, వాడు కూడా పాడైపోయాడు, వాడు కూడా చచ్చిపోయాడు. తన మనస్సును అదుపు చేసుకోలేకపోయాడు. అదే నువ్వు వాక్యం వింటే, వాక్యం నేర్చుకుంటే నీ మనసు నిన్నేం చేసింది, అదుపులో ఉంచిద్ది. వాక్యం లేక చెడిపోయిందండి సమాజం. యవనస్తులుగా ఉన్న మీరు కూడా అంతే, చాలా తెలివిగా ఉండాలి. యవన కాలాన్ని తొందరగా మిమ్మల్ని నాశనం చేయడానికి అట్రాక్షన్. చర్చికి వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది ఎవరైనా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎవరైనా చక్కగా మనతో కలిసిమెలిసి మాట్లాడతారనుకోండి, నిన్ను ప్రేమ అనే ఊబిలోకి దింపాలని ప్రయత్నం చేసింది. చూసారండి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ పిల్లల్లో కూడా ప్రేమ మొలకలు వచ్చినాయా, ప్రేమ ఆలోచనలు వస్తున్నాయా? వస్తున్నాయంటే ఏం చేస్తుంది, నిన్ను కూడా దది ప్రేరేపణ చేసి నిన్ను ఆ మానవుకి ఉచ్చులోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తుంది. నీ గురించిన ప్రణాళిక దేవుడికి ఉంది కదండి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నిన్ను ప్రత్యేకపరచి, నిన్ను పెంచి పెద్ద చేసి, నీకు కావాల్సిన ఆహారాలు, ఆరోగ్యం, కావాల్సినటువంటి తల్లిదండ్రులు ఇచ్చే సౌకర్యాలు అన్నీ ఇచ్చి నిన్ను పెద్ద చేసి తర్వాత నీకు ఎవరినిచ్చి వివాహం చేయాలో, ఎవరి ద్వారా దేవుని కార్యక్రమం జరిగించాలో, ఎలా చేస్తే దేవుని పనిలో ఉంటావో, ఇన్ని ఆలోచనలు చేసినటువంటి దేవునికి ఆలోచనలకి మించి నువ్వేం చేస్తావంటే నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావు. అది తప్పండి. యవ్వన కాలంలో మనం ఏంటో నాకే అంతా తెలుసు. 10th క్లాస్ దాకా తల్లిదండ్రులు అంటే చాలా గౌరవిస్తారు పిల్లలు. 10th క్లాస్ దాటిన కాంచి పిల్లలు ఏమంటారు తెలుసా, నీకేం తెలుసమ్మా, నీకు తెలియదు, ఊరుకమ్మా డాడీ, నీకు తెలియదు డాడీ, నీకు అసలే అంటే చిన్నప్పుడు పిల్లని అడిగారు అనుకోండి, మా డాడీ మై హీరో అంటారు, మా మమ్మీ మై హీరోయిన్ అని అంటారు, చక్కగా చెప్తారు. ఇంకొంచెం పెరిగి పెద్దవగానే మా అమ్మకు బాగా చాలా విషయాలు తెలుసు అంటారు. ఇంకొంచెం నువ్వు పెరిగి పెద్దవగానే ఇంకొంచెం పెరగానే 10వ తరగతి దాటిపోయావు, ఇంకొంచెం స్థాయికి వచ్చేసి అనగానే మా మమ్మీకి ఏం తెలియదు, డమ్మీ అంటారు. మా మమ్మీ కాస్త డమ్మీ, ఇంకేం తెలియదు అంట. అంతా నీకే తెలుసు, సమాజం అంతా నీకే తెలుసు అనుకుంటావు, ఆమెకేం తెలీదు, నీకు అంతా తెలుసా? చూసారండి ఎలా మాయ చేసిందో అపవాది. సమాజం అంతా నీకే తెలుసని నువ్వేం అమ్మ మాట్లాడుతున్నాను, అమ్మ నీకు తెలియదు, ఊరుకోమ్మా, నువ్వు మాట్లాడు, నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను, హ్యాండిల్ చేస్తాను, నేను మాట్లాడతాను, నేను చూస్తాను అని అంటారు. అంటే అంతా నీకే తెలుసా? తెలివి మించిపోయినట్టుగా మాట్లాడతావు, తల్లిదండ్రులకి అధికంగా మాట్లాడతావు, చేయకుండా కార్యాలు చేయడానికి ఇష్టపడతావు, భయం లేకుండా బ్రతుకుతుంటావు. యవనస్తుడిగా ఉన్న నీవు తల్లిదండ్రుల్ని ఎంత తొందరగా మాయ చేయాలో నీకు ఎన్ని ఎత్తుల మీద ఎత్తులు ఎత్తుంటావు. అమ్మతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు, నాన్నతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంటావు. డాడీ కోపంగా ఉండడానికి ఎలా మాట్లాడాలో తెలుసు, మమ్మీ కోపంగా ఉండడానికి ఎలా మాట్లాడాలో తెలుసు, మధ్యలో ఎలా సటైర్లు వేయాలో తెలుసు. మరి పెరిగిపోతున్నావు కదా, వయసు పెరిగిపోతున్నావు కదా, ఎలా ఎత్తుగాళ్ళ మీద వాళ్ళు కోపంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు అబ్బో మా మమ్మీకి భలే కోపం వచ్చిందే అని అంటుంటారు. కోపం వచ్చింది ఆమెను కూడా మాయ చేసి ఏదో రకంగా ఆమె దాచుకున్నాయో, ఆమె ఇవ్వాల్సినయో ఎక్కడ ఉన్నాయో ఆమె దగ్గర లాక్కొని వెళ్ళిపోవడానికి ఎన్ని ఎత్తుగాళ్ళు వేస్తామండి. చూసారండి, నిన్ను నువ్వు ఎలా మాయ చేసుకుంటున్నావో. అందుకని దేవుడు వాక్యంలో అంటున్నాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోకపోతే, స్వాధీనపరచుకోకపోతే ప్రాకారం లేని పురం ఎలాగైతే పాడైపోద్దో, తన మనసు అదుపులో లేనివాడు కూడా అంతే పాడైపోతాడు. జాగ్రత్త అంటున్నాడండి యవ్వన కాలం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఇలా పాడైపోయిన వాళ్ళలో సంసోను ఉన్నాడు. సంసోను ఏం చేశాడు తెలుసా? శరీర అవసరాల కోసం, శరీర వ్యామోహాల కోసం, శరీర కోరికలు నెరవేర్చుకోవడం కోసం దెలీలా దగ్గరికి వెళ్ళి తనకున్న బలాబలాలను, తనకున్న దేవుని కార్యక్రమాలు మర్చిపోయాడు, తనకున్న బలాన్ని మర్చిపోయాడు. ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్పాడు. ఒక ఏనుగంట రోడ్డు మీద వెళ్తూ నేను చీమలా ఉన్నా బాగుండేది, ఈ చిన్న చీమకి ఎంత పవర్ ఉంది, అటకమే పెట్టినా ఎక్కడ పెట్టినా అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళి తినగలదు, ఎక్కడ ఏది దాచిపెట్టినా టకటగా వెళ్ళగలదు, నేనేమి ఎక్కలేకపోతాను దేన్ని, నేను చాలా చీపుని అని అనుకుంటున్నాను. కొంచెం దూరమైన అక్కడ దోమ కనపడిందంట. దోమ ఎంత గొప్పదే, దోమ ఎంత పెద్దదే,
ఎలాంటోడినైనా కుట్టి తన ముక్కుతో తన రక్తంతో దాని తొండంతో రక్తం తాగేసిద్ది, దీనికి ఎంత బలం ఉంది అని అంటుందంటండి. ఇంకొంచెం దూరం వెళ్ళేపాటికి ఒక ఏగ కనపడిందంట. అబ్బా ఏగ ఎంత గొప్పది, ఎంత ఎత్తైనా ఎగరగలదు, ఎంత ఎత్తైనా చేయగలదు, ఏదైనా చేయగలదు, ఇది అంత బలమైంది అని అంటుందంటండి. ఇవన్నీ అనుకుంటూ నేను దీన్ని దూషించుకుంటుందంటండి. నా వల్ల ఏం కాదు, నా వల్ల ఏం కాదు, నేనేం కాదు, నేను పోయి దేంట్లో దూకి చచ్చిపోతాను అంటుందంటండి. ఎవరు? ఏనుగు. ఇవన్నీ వింటుందంటండి ఒక పావురం. విని ఏనుగు దగ్గరికి వచ్చి, ఏనుగు ఎందుకు నువ్వు ఇలా అనుకుంటున్నావు, అసలు నువ్వేంటో తెలుసా అంటే, నేనేం తెలుసు, ఇంత ఎత్తున్నాను, ఇంత